కావాల్సినంత వేసేసుకుందాం. అయితే మరీ గ్రేవీగా కాకుండా కొంచెం లైట్గా కోటింగ్ రావడం కోసం ఈ మైదా పిండి ఇది వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా బాయిల్ అయ్యే లోపల మనం ధనియాల పొడి వేసుకుందాం. అయితే ధనియాల పొడి అనగానే మీకు అందరికీ ఏం గుర్తుకొస్తుంది? స్వస్తిక్. స్వస్తిక్ ఎందుకు అంటే మంచి నాణ్యత, మంచి క్వాలిటీ. అంటే మనకి ఎందుకంటే ఈ కాలంలో మార్కెట్లో ఎన్నో చౌకబారు మసాలాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. కానీ ఒక నాణ్యతగా స్టాండర్డ్గా ఉండి మంచి పేరుగాంచిన మన స్వస్తిక్ కొరియాండర్ పౌడర్, పసుపు, కారం ఇవన్నీ మీరు కొనుక్కొని మన వంటల్లో వాడుకోవచ్చు. కొరియాండర్ పౌడర్ ఇందులో వేయడం వల్ల మనకి మన దేశీ రుచి అంటే మన నాలుగుకి తగ్గ రుచి వచ్చేస్తుంది. అలాగే చిటికెడంతా గరం మసాలా కూడా ఇందులో వేసేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు కరివేపాకుకి గరం మసాలాకి మంచి టేస్ట్ కలపడం కోసం మిరియాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసేస్తున్నాను. అయితే మరోసారి చెప్తున్నాను, నీళ్లు బదులు చికెన్ స్టాక్ వేసుకుంటే మరింత సువాసన వచ్చేస్తుంది. మరి చికెన్ స్టాక్ వాడతారా లేకపోతే ఇది వాడతారా మీ ఇష్టం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మన చికెన్ ముక్కలు ఏవైతే ముందుగా ఫ్రై చేసేసుకున్నామో వాటిని ఇందులో వేసి ఈ సాస్తో పాటు కుక్ చేసుకుంటే ఈ చికెన్లో మంచి సువాసన బయటకు వచ్చి మన గ్రేవీ ఏదైతే ఉందో మరీ టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కలు కూడా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. నీళ్లు కావాలంటే మరి ఇంకా కొంచెం వేసుకోవచ్చు. చికెన్ పైన ఉన్న ఆ కొంచెం అంత కార్న్ఫ్లవర్ కోటింగ్ కూడా మనకి మంచి సాస్ రావడానికి ఉపయోగపడుతుంది. మరింత టేస్ట్ వచ్చేది మనం మష్రూమ్ వేసిన తర్వాత. కానీ మష్రూమ్ కుక్ అవ్వడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందుకని చెప్పేసి మూత పెట్టేసి ఫస్ట్ ఒక 3-4 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కలు కూడా దీంట్లో సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకో. ఇప్పుడు చికెన్ మీరు చూస్తే కనుక మంచి సాసు మనకి హోటల్లో వచ్చే ఆ మంచి కోటింగ్ తోటి భలేగా ఉంది. మరి మీకు మరింత చూపించాలి అంటే ఒక చెంచాని ఈ సాస్లో ముంచితే లైట్గా ఇలా కోటింగ్ అవ్వాలి. అప్పుడు ఈ సాస్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అస్సలు సిసలైన టేస్ట్ మనం తీసుకురావడం కోసం మనం ఈ మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసాను. మరి మష్రూమ్ ముక్కలు ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో అద్భుతమైన మంచి సువాసన వచ్చేస్తుంది. ఈ డిష్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయింది. మనం ఇందులో కొంచెం క్రీమ్ వేసేసుకుందాం. ఈ క్రీమ్ వేసేసి మంచిగా దీన్ని కలిపేసి క్రీమ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుందాం. దాంతో మంచి కలర్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఈ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కుక్ అవ్వకూడదు. ఇది చూడడానికి వడ్డించినప్పుడు కూడా ఎర్రగానే కనిపిస్తూ ఉండాలి. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టి టమాటా వేసిన తర్వాత 1 నిమిషం మాత్రమే కుక్ చేద్దాం. తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. టమాటా ఎంత కుక్ అవ్వాలంటే కొంచెం సాఫ్ట్గా అయ్యి ఈ జ్యూసెస్ పీల్చుకోవాలి, కొంచెం జ్యూసెస్ దాంట్లోకి వెళ్ళాలి. కర్రీ కూడా రెడీ అయింది. అయితే ఇందులో మీరు కావాలంటే క్యాప్సికము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ఏం లేకుండా వైట్ కలర్లో మన చికెన్ రెడీ అయిపోయింది. మనం హోటల్లో వెళ్ళి ఈ వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఇళ్లలో కూడా మనకి తగ్గట్టు ఇలా ట్రై చేసుకోవాలి. అయితే పెద్దవాళ్ళు బాగా ఈ కారాలు మసాలాలు అన్నీ తిని అలవాటైన కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. కానీ ఇలాంటివి మీరు పిల్లలకి పెట్టారంటే ఇదే కావాలమ్మా, ఇదే చాలా టేస్టీగా ఉందంటారు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ కూడా ట్రై చేసి పెట్టండి. దీన్ని అన్నంతో పాటు తినచ్చు, కావాలంటే రొట్టెలతో కూడా తినచ్చు. సో మరి మష్రూమ్ ముక్కలు, మంచి సాసు, టమాటా ముక్కలు చూడండి ఇంకా షేప్ అలాగే ఉన్నాయి. కానీ చక్కగా మంచిగా మెరుస్తూ జ్యూసీగా తయారైపోయింది. పర్ఫెక్ట్గా రెడీ ఉంది. దీన్ని మన అన్నంతో పాటు వడ్డించుకొని, కానీ ఇలాంటివి తినేటప్పుడు కొంచెం స్టైల్గా ఫోర్కు గీర్కు పెట్టుకొని తిన్నాం కదా. సో మనం ఎవరు చూడలేదు అనుకోండి, ఏ తగినా చెయ్యి పెట్టి కలిపి తినేసేయాల్సిందే. ఇలా ప్లేట్లో వేసి నాకు ఇలా ఇచ్చేస్తూ ఉంటారు, చూడడానికి కొంచెం క్లాసీగా అది ఇది అంటారు. కానీ లాస్ట్కి మనం ఇలా చూడండి మంచి సాసు దీంతో పాటు అన్నాన్ని తింటుంటే అసలు ఆ చికెన్ ముక్కలు కూడా అక్కర్లేదు. ఈ మష్రూమ్ ముక్క, ఈ టమాటా ముక్క భలే టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మష్రూమ్లో ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ టమాటాలు కూడా ఈ సాస్లో మంచి టేస్ట్ వచ్చేస్తుంది.